బిర్యానీలోకి కాంబినేషన్గా మీరు ఏది తినడానికి ఇష్టపడతారో దయచేసి కామెంట్ చేయండి. చికెన్, గోంగూర అండ్ పెరుగు చట్నీ. నాకైతే అన్నింటికన్నా పెరుగు చట్నీతో తినడం చాలా ఇష్టం. దాన్ని మనం రైతా అని కూడా పిలుస్తాం కదండి. నేనైతే దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను, చూసేసేయండి. సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్, ఒక దానిమ్మకాయ గింజలు ఒలిచి పెట్టుకోండి. అండ్ సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని ముందుగా పెరుగు కలపక ముందే కొంచెం సేపు గట్టిగా నలిపేసి పెట్టుకోండి, ఒకదానికొకటి బాగా మిక్స్ అయ్యే విధంగా. ఇప్పుడు దానికి మీరు ముందుగానే రెడీ చేసుకున్నటువంటి 1 కప్పు పెరుగుని మిక్స్ చేసేసి స్పూన్తో ప్రాపర్గా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసుకున్న ఈ రైతా లేదా పెరుగు చట్నీని ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన ఉంచేసేయండి. వెంటనే వేసుకోవద్దు, ఓకేనా? అవన్నీ పెరుగులో నానితే టేస్ట్ వస్తాయి. ఇప్పుడు చక్కగా బిర్యానీలో కలుపుకొని ముద్ద ముద్ద తింటూ ఉంటే ఆహా ఏం రుచి అనకుండా ఉంటారా? నచ్చితే